ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా అలసందలు అంటే కనుక ప్రోటీన్ చాలా అధికంగా ఉంటుందని, ఆరోగ్యానికి చాలా మంచిదని మన పూర్వకాలం నుంచి ఎంతో మంది వాడుతున్నారు. మరి ఈ అలసందలు ఆలు ఫ్రైని తయారు చేసుకునే విధానం ఏంటో ఈరోజు ప్రేక్షకులకు చూపిద్దామా? తప్పనిసరిగానమ్మా. ఇది చాలా చాలా బాగుండే ఫ్రై అండి. అసలు ఎంత బాగా ఒట్టిగా తినేసేయచ్చు అండి. అలసందలు అంటే బొబ్బర్లు అంటారు. బొబ్బర్లు గుగ్గిళ్ళు ఎలా ఉంటాయో సేమ్ ఫ్రై అంటే అలాగే ఉంటుంది. కాస్త గుగ్గిళ్ళ మధ్య మధ్యలో బంగాళాదుంప మొక్క తగిలితే ఎంత బాగుంటుంది. అందుకని ఆ రకంగా ఉండే ఫ్రై ఇది. 100 గ్రాముల అలసందల్లో దగ్గర దగ్గర 350 వరకు మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అందుకని ఎక్కువ ఫోలిక్ యాసిడ్ ఇందులో ఉంది కాబట్టి బాగా మంచిదని చెప్పొచ్చు అనమాట. ప్రోటీన్ ఎక్కువతో పాటు ఇది కూడా ఉంటుంది. చాలా చాలా మంచి లాభాల కోసం అలసందలు ఇట్లా వాడుకుంటే మంచిది. ఆలు అలసంద ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అలసంద ముక్కలు 1.5 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వేరుశెనగపప్పులు 1/4 కప్పు, నువ్వులు 1/4 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 3, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా నాన్ స్టిక్ పాత్రలో వేరుశెనగ పప్పుల్ని దోరగా వేపించి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆ తర్వాత నువ్వులను కూడా అట్లా దోరగా వేపించి పక్కన పెట్టుకోవాలి. అలాగే మసాలా కోసం కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఈ 4 వేపించేసి కొద్దిగా చల్లారనిచ్చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాం. ఈ ఫ్రైకి ఈ పౌడర్ స్పెషల్గా ఉంటుందన్నమాట. ఇందులో కాస్త వేరుశెనగ పప్పులు వేపించి, నువ్వులు కూడా వేపించి వేసేసి మరోసారి తిప్పితే చక్కగా ఈ ఫ్రైకి మసాలా రెడీగా ఉంటుందన్నమాట. దాన్ని పక్కన పెట్టుకుంటాం. అలసంద కాయల్ని చక్కగా అంతంత చిన్న చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసుకుని, అలాగే బంగాళదుంప చీలికలు కూడా అట్లా కట్ చేసుకుని ఆవిరిలో వాటిని కాస్త పచ్చిపోయే వరకు మగ్గనిస్తాం. అంటే మెత్తగా ఉడికితే ఫ్రై బాగోదు కదా, అందుకని 50% బాయిలే పచ్చిపోయే వరకు అట్లా ఉడికించి పక్కన పెట్టుకుంటాం. ఫ్రైకి తాలింపు వేస్తున్నాం. చిన్న నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి అందులో ఆవాలు, ఉల్లిపాయ చీలికలు ఈ 2 వేసి మూత పెట్టి మేగడలో మగ్గనివ్వాలి. ఈ ఫ్రైకి 2 చాలా బాగుంటాయి. అందులో పసుపు, దీంతో పాటు కొద్దిగా నిమ్మరసం, కొంచెం తేనె, తీపి రాకుండా తేనె వేసుకోవాలి. ఈ 2 వల్ల చప్పదనం లేకుండా తాలింపు బాగుంటుంది. హాఫ్ బాయిల్ చేసిన అలసంద ముక్కలు, బంగాళదుంప ముక్కలు మేగడలో అట్లా కలిపేసి 4-5 నిమిషాలు అట్లా మేగడలో వేగనివ్వాలి. ఆ నీరు కూడా తగ్గుతుంది. మేగడ కమ్మదనం ముక్కలకు పట్టుకుంటుంది అనమాట. పైన మసాలా ముక్క చెక్కట్లా చల్లేస్తాం. ఒట్టిగా ఈ ఫ్రైని బౌల్లో పెట్టుకుని 1/2 కేజీ 3/4 కేజీ అట్లా తినేసేయచ్చు. పుల్కాలు లేకుండా కూడా విడిగా తినడానికి కూడా ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేసి చూడండి. మనకి డాక్టర్ గారు ఏ రెసిపీ అందించినా చాలా బ్యాలెన్స్డ్గా అందిస్తూ ఉంటారు కదా. మరి అందుకే అలసందల్లో ఉన్న ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్ మన శరీరానికి అందుతుంది. ఆలులో ఉన్న కార్బోహైడ్రేట్స్ కూడా శరీరానికి అందుతాయి. కాబట్టి ఈ ప్రత్యేకమైన రెసిపీని ప్రయత్నించి చూడండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా బ్యానర్స్ బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇచ్చట పవర్ యోగా నేర్పబడదు అని చెప్పి. అసలు ఈ పవర్ యోగా అంటే ఏంటి, అది ఎలా చేయాలో ఒకసారి మన ప్రేక్షకులు చూపిద్దామా? ఏమీ లేదమ్మా, కొన్ని రకాల పద్ధతులను మనం చేసేటప్పుడు మనకు ఎక్కువ పవర్ వస్తుంది, ఎనర్జీ. కొంచెం బరువు తగ్గాలని, కొవ్వు కరగాలన్నప్పుడు అది కూడా కాస్త పవర్ యోగా చేస్తే ఎక్కువ పవర్ ఖర్చు అయ్యి ఫ్యాట్ లాస్ కూడా బాగా అవుతుంది. కానీ 2 in 1 లాగా పవర్ యోగా ఉపయోగపడుతుంది. సరిపడా స్లిమ్గా ఉన్న వారికి పవర్ పెరుగుతుంది, లావు ఉన్న వారికి పవర్ కాస్త తొందరగా ఎనర్జీ ఖర్చు అయ్యి బరువు బాగా తగ్గుతారు అనమాట. కానీ అట్లాంటి దాంట్లో ఈరోజు స్పెషల్గా కంటిన్యూస్గా సూర్య నమస్కారాలు ఒకదాని భంగిమ తర్వాత మరొక భంగిమ ఎట్లా చేస్తామో అలాగే పవర్ యోగాలు ఈరోజు స్పెషల్గా ఒకదాని తర్వాత ఒకటి మూమెంట్ని కంటిన్యూషన్లో చేసే ఉంటాయి. చూడండి, అది పవర్ యోగా. మాడిఫైడ్ సూర్య నమస్కారాలప్పుడు మనం చూడబోతున్నాం. స్ట్రైట్గా నుంచున్న తర్వాత ఆ చేతులు లేపి నమస్కారం ముద్ర పెట్టేసి చేతులు నేల కానిచ్చేసి బాగా అట్లా చేతుల సపోర్ట్తో ముందుకు వెళతాం. అలా కాళ్ళు చేతులు నేల కానిచ్చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా కుడి కాలుని మోకాల దగ్గర నుంచి మడిచి కుడి చేయి పక్కకే కుడి కాలుని అట్లా పెట్టేస్తాం. ఎడమ చేతిని పైకి లేపేస్తాం. ఆ తర్వాత కుడి కాలుని మళ్ళా పైకి లేపి అక్కడి నుంచి కుడి కాలుని ఎడమ కాలు పక్కకి తీసుకెళ్లి నేల మీద ఆనిచ్చేసి కుడి చేతిని అట్లా పైకి లేపేస్తాం. మళ్ళా పై కాలు లేపేసేసి కుడి చేతి పక్కకి కుడి పాదాన్ని తీసుకొచ్చేస్తాం. తర్వాత కుడి కాలు పాదం మీద శరీరాన్ని అట్లా కూర్చునే విధంగా పెట్టి ఎడమ కాలుని స్ట్రైట్గా చాపేస్తాం. నమస్కార ముద్రలు అట్లా పెడతారు. సేమ్ మళ్ళా చేతులు నేల కానిచ్చేసేసి మళ్ళా బ్యాక్ మూమెంట్.
నమస్కార ముద్రలో పెట్టి కూర్చుని అక్కడి నుంచి పైకి లెగుస్తాం. ఒక నమస్కారం పూర్తయింది. ఇక రెండవది, ఈసారి చేతులు మళ్ళా లేపి నమస్కార ముద్రలో పెట్టి అట్లా కింద కూర్చుని చేతులు నేల కానిచ్చి చేతుల మీద నడుస్తూ అట్లా ముందుకెళ్తాం. ఈసారి లెఫ్ట్ లెగ్ని ముందు పెట్టేస్తాం, కుడి చేతిని అట్లా పైకి లేపేస్తాం. లెఫ్ట్ లెగ్ని కుడికాలు పక్కన తీసుకొచ్చేసి ఆనిస్తాం. నడుముని కుడివైపుకి ట్విస్ట్ చేయాలి. ఎడమ చేతిని అట్లా పైకి లేపేసి ఉంచుతాం. మళ్ళా బ్యాక్ కాలుని పైకి లేపేసి ఎడమ కాలుని ఎడమ చేయి పక్కకి తీసుకొస్తాం. ఎడమ కాలు పాదం ఆనిచ్చేసి అట్లా కూర్చుంటాం. కుడి కాలుని అట్లా స్ట్రైట్గా చాపేస్తాం. నమస్కార ముద్రలో పెట్టి మళ్ళా చేతులు సాధారణ స్థితిలో అట్లా ఆనిచ్చేసేసి ఎడమ కాలుని మళ్ళీ ఆనిచ్చేసేసి మళ్ళీ చేతుల మీద వెనక్కి నడుస్తాం. నమస్కార ముద్రలో పెట్టి కూర్చుని మలాసన భంగిమలో పెట్టి కూర్చుంటాం. పైకి లెగుస్తాం. నమస్కార ముద్ర. సెకండ్ రౌండ్ అయింది. ఇట్లా మాడిఫైడ్ సూర్య నమస్కారాలను ఒక 12 రౌండ్స్ చేస్తే చాలా బాగా క్యాలరీస్ తగ్గుతాయి. బరువు తగ్గటానికి, కొవ్వు కరగటానికి బాగా చాలా మంచిదని చెప్పొచ్చు. చూసారు కదండి, మరి పవర్ యోగాలో ఎనర్జీ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే మనం ఒకవేళ సన్నగా ఉంటే కనుక పవర్ అనేది ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి డాక్టర్ గారు, ఈ పవర్ యోగాని మీరందరూ కూడా టైం లేనప్పుడు లేదంటే వారానికి ఒక రోజు పెట్టుకుని పవర్ యోగాని మాత్రమే చేయడానికి ప్రయత్నించి చూడండి. మార్పులు మీకే కనిపిస్తాయి. డాక్టర్ గారు, మనం చూపించే వంటల్లో కానీ మనం చెప్పే టీలలో కానీ ప్రతి దాంట్లో కూడా స్టవ్ మీద పెట్టి తేనెని వేడి చేస్తున్నారు కొన్ని స్వీట్ రెసిపీస్లో. మరి ఈ తేనె వేడి చేయడం అన్నది చాలా హానికరం అని, తేనె వేడి చేస్తే పాయిజన్ లా మారిపోతుందని కూడా చెప్తున్నారు. మరి దీనికి మీరు ఇచ్చే పరిష్కారం లేదంటే సమాధానం ఏంటండి? అసలు మీరు తాగటానికి వచ్చే తేనె వేడి చేసిన తర్వాత వచ్చింది. ఇది 90%, 99% జనాలకి తెలియదు. ఎందుకు వేడి చేస్తారు తేనె అంటే, కంపెనీల వారు లక్షల మంది దగ్గర తేనె కొంటారు దేశం అంతా అమ్మటం కోసం. కొన్ని తేనెలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో తక్కువ ఉంటుంది. తేమను తేనె నిలవ ఉండదు. నిలవ ఉండటం కోసం తేనెలో తేమను తగ్గించడం కోసం పైపుల్లో తేనె పంపిస్తూ ఆ పైపులకి హీట్ చేస్తారు. ఆ హీటింగ్ వల్ల తేనెలో ఉండే మాయిశ్చర్ బయటకు వచ్చేస్తుంది, ఎవాపరేట్ అయిపోతుంది. అందుకని ఆల్రెడీ మనం తాగే తేనెలన్నీ వేడి చేసినవి. కానీ ప్రతిదానికి అలా వేడి చేసి మార్కెట్లోకి వస్తున్నదని జనాలకు ఒకసారి తెలియాలి. అలా వేడి చేసిన తేనె కొన్నిటికి పనికిరాదు. చర్మం మీద మనం ఏదైనా దెబ్బలో గాయాలైనప్పుడు రాసుకుంటే కాలినప్పుడు అక్కడ మచ్చలు పడకుండా రక్షించలేదు. అలాంటి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వేడి చేసినప్పుడు నశిస్తాయి. ఏదైనా పిప్పొళ్ళు పోటు ఉంది దాంట్లో ఏమంటే అప్పుడు పని చేయదు. చిగుళ్ళకి అట్టాడితేనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పోతుందని వాడమంటే పని చేయదు. ఇలాంటి కొన్నిటికి పని చేయదు. అది ఆ బెనిఫిట్స్ పోతాయి. కానీ మనకి ఎనర్జీ రావడానికి మాత్రం తేనె వస్తుంది అలాంటి తేనె వాడుకునేటప్పుడు. కానీ మనం వంటల్లో వాడే తేనె కానీ, మన ఫాలోవర్స్ ఎక్కువ మంది వాడే తేనె కానీ అసలు వేడి చేయకుండా మనకు అందిస్తున్నారు. అందుకని ఆ తేనె ఇప్పుడు నేను చెప్పిన ఇలాంటి పనులన్నింటికి వాడితే ఔషధంలాగా పనికొస్తుంది. ఉపవాసాలకు కూడా వేడి చేయకుండా మనం వాడుకుంటున్నాం. గోరువెచ్చని నీళ్ళలో తేనె వేస్తే వాల్యూస్ ఏం పోవు, కొంచెం కూడా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఆ హీట్కి డ్యామేజ్ కావు యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, కెమికల్ ప్రాపర్టీస్ కానీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.